హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు నేను డిస్కస్ చేసిపోయే టాపిక్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఆర్ ఎలా తెలుసుకోవచ్చు వాళ్ళ రిజర్వ్ తగ్గుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్, ఓవేరియన్ రిజర్వ్ అంటే ప్రతి ఆడవాళ్ళకి ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి బై బర్త్. యాజ్ ఏజ్ ఎక్కువైన కొద్దికి ఆ ఉన్న ఎగ్ నంబర్స్ కొద్దిగా ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యేసరికి లాస్ట్ అరౌండ్ 50 years వరకు ఆల్మోస్ట్ చాలా ఎగ్స్ అయిపోయేస్తుంది అనమాట. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసేది ఏంటి అంటే ఎగ్ నంబర్స్ కొంచెం ఎర్లీ ఏజ్లోనే 30 years 25 yearsకి కూడా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా వరకు చూస్తూ ఉన్నాము. దేనివల్ల అవుతుందో అది మనకు తెలియదు, కానీ ఎర్లీ డిటెక్షన్ ఎట్లా చేసుకోవాలి అంటే వాళ్ళకి పీరియడ్స్ కొంచెం ఇరెగ్యులర్గా ఉంటుంది అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే కొన్ని సార్లు వన్ అబార్షన్ అయితే ఓకే, 2 abortions 3 abortions అయ్యే ఛాన్స్ ఉంటే కూడా ఎగ్ నంబర్స్ తగ్గుతున్నాయా లేకపోతే ఎగ్ క్వాలిటీ తగ్గుతున్నాయా అనేది ఫస్ట్ చూసుకోవాలి అన్నమాట. ఇంకో థింగ్స్ ఏంటి అంటే ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అంటే సైకిల్ పీరియడ్ అయిన సైకిల్ షార్టన్ అవుతుంది. 20 daysకి అలాంటి 25 daysకి పీరియడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ తొందరగా అండ్ షార్ట్ సైకిల్ పీరియడ్ టైం కూడా చాలా షార్ట్ ఉంటుంది, లైక్ 1 or 2 days మాత్రమే వాళ్ళకి ప్రాపర్ బ్లీడింగ్ అవుతుంది, అది కూడా షార్టన్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కొంచెం ఎర్లీ సిమ్టమ్స్ డిటెక్షన్ కోసము. ఇవన్నీ సిమ్టమ్స్ వేరే దాంట్లో కూడా కనిపించవచ్చు, కానీ రూలింగ్ అవుట్ ఫ్యాక్టర్స్ ఇవి అనమాట. ఇలా ఏదన్నా ఉన్నట్లయితే ఫస్ట్ ఓవేరియన్ రిజర్వ్ ఎట్లా ఉందో అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఓవేరియన్ రిజర్వ్స్ తగ్గిపోతుంది ఆర్ బ్లడ్ టెస్ట్లో AMH అనే బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవడానికి. ఇన్ కేస్ ఆ ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది, <1 0.8 వచ్చింది అనుకోండి, ఇంకా తొందరగా ప్రెగ్నెన్సీ అది న్యాచురల్ ఆర్ IUI ఇంకా అవ్వట్లేదు, IUIతో అంటే IVFకి వెళ్ళి చాలా తొందరగా అడ్వైస్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఈ ఎగ్ రిజర్వ్ తగ్గుతూ వచ్చినప్పుడు క్వాలిటీయే కాకుండా రిజర్వ్ కూడా డ్రాస్టిక్ ఫాల్ అవుతుంది అనమాట. సో తొందరగా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి వాళ్ళ ఓన్ గ్యామెట్స్, వాళ్ళ ఓన్ ఎగ్, వాళ్ళ ఓన్ స్పర్మ్స్తో ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో చూసేది టీబీ ఇన్ఫెక్టెడ్ కేసెస్ చాలా చూస్తున్నాము. అంటే ఆల్రెడీ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి టీబీ ఇన్ఫెక్ట్ అయిపోయి గర్భసంచిలోకి కూడా టీబీ ఇన్ఫెక్ట్ అయినాక కూడా వాళ్ళకి యూజువల్గా ఎట్లాంటి సిమ్టమ్స్ అంటే పీరియడ్స్ చాలా తక్కువ అవ్వడం ఆర్ 3-4 months టాబ్లెట్ తీసుకోకుండా కూడా అవ్వకపోవడం. సో ఇవి కొన్ని చూసుకోవాలన్నమాట. ఏమన్నా టీబీ ఇన్ఫెక్ట్ అయిందా, ఇది ఎట్లా తెలుస్తుంది అంటే నార్మల్ స్కానింగ్లో గర్భసంచి పొర ఎంత ఉంది, థిక్నెస్ ఎట్లా ఉందో అండ్ కనిపించే థిక్నెస్ కూడా ఎలాంటి ప్యాటర్న్ ఎట్లా ఉందో అనేది చిన్న మైన్యూట్ థింగ్స్ ఇవన్నీ మనకు స్కాన్లో తెలుస్తుంది. అవి విత్ గుడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో మీరు స్కాన్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఎర్లీగా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లం ఉన్న ట్రీట్మెంట్ తీసుకొని ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ అయితే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 49కి వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.